కృష్ణుడికి మేనల్లుడు పాండవుల్లోనే అత్యంత బలవంతుడైన అభిమన్యుడు చిన్న వయసులోనే చనిపోతుంటే కృష్ణుడు ఎందుకు ఆపలేకపోయాడో తెలుసా? జయద్రథుడు అర్జునుని మినహాయించి నలుగురు పాండవులను ఒక రోజంతా బంధిస్తాడు. అదే అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని అంతం చేయడం కోసం పద్మవ్యూహం పన్నుతాడు. దాన్ని పసిగట్టిన అభిమన్యుడు ముందు వెనుక ఆలోచించకుండా ఆ వ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ బయటకు ఎలా రావాలో అతనికి తెలియదు. దీంతో చివరకు అభిమన్యుడు కర్ణుని చేతిలో మరణిస్తాడు. నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమన్యుడిని రక్షించేవాడే, కానీ ఆ కాపాడకపోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అభిమన్యుడు చంద్రుడు కుమారుడు. చంద్రుడు ముందుగానే కృష్ణుడి నుంచి ఒక వరం తీసుకుంటాడు. తన కుమారుడు వర్చుడు అభిమన్యుడుగా భూమి మీద జన్మిస్తాడని, అతను భూమిపై కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవిస్తాడని, ఆ తర్వాత ఒక్కరోజు కూడా తను అక్కడ ఉండడానికి వీలు లేదని, వెంటనే తన దగ్గరికి రావాలని చంద్రుడు కోరుతాడు. అందుకు కృష్ణుడు అంగీకరిస్తాడు. అందువల్లే కృష్ణుడు అర్జునుడికి పద్మవ్యూహం ఛేదించే విషయాన్ని సగం వరకు మాత్రమే చెప్తాడు. మిగిలిన సగాన్ని మరొక గదిలోకి తీసుకెళ్లి అక్కడ వివరిస్తాడు. దీంతో అభిమన్యుడికి ఆ వ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుస్తుంది, బయటకు రావడం తెలియదు. ఫలితంగా అతను చనిపోయి తన తండ్రి చంద్రుని చేరుకుంటాడు. అదంతా ముందే నిర్ణయించబడింది కనుకనే కృష్ణుడు అభిమన్యుని కాపాడలేదు. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ అని కామెంట్ చేయండి.